హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలాగున్నారు? ఐ హోప్ మీరు బాగుంటారు. ఇవాళ మనం చేసుకుంటున్నాము చేపల పులుసు అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పులుసు. మా వారు ఎప్పుడైనా లైవ్ ఫిషే తెస్తారు. సో ఈ లైవ్ ఫిష్ అండి 2.5 kgs లైవ్ ఫిష్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అండి, పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవాలి ఎందుకంటే దీన్ని మిక్స్ చేస్తాం కాబట్టి. ఉల్లిపాయలు, ధనియాలు, లవంగా, చెక్క, కొంచెం జీలకర్ర అండి, కరివేపాకు, ఇంకా మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారము, పసుపు. ఇప్పుడు అండి మనం ఉల్లిపాయ, చెక్క, లవంగా, ధనియాలు మిక్సీ పట్టుకుందామండి. అందుకే మనం ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్నాము. ఇప్పుడు మనం మెంతులు వేద్దాం. ఆ పేస్ట్ వేసుకున్నామండి. దీంతోపాటు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. పసుపు వేసుకుందాం. మసాలా వేగిపోతుందండి. మళ్ళీ చూడండి, నూనె వదిలేయాలి. అప్పటి వరకు దాన్ని వేపాలండి, ఎందుకంటే ఉల్లిపాయ అన్నీ పచ్చివి కదండి మనవి. సో అది బాగా ఫ్రై చేయాలి మనం మసాలాని, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు మనం చేపలు వేసేసుకుందామండి. ఫిష్ వేసేసుకుందాం పీసెస్. ఆల్రెడీ సాల్ట్ కలిపామండి దీంట్లో మనం. ఇప్పుడు మనం ఇలా కలుపుకుందామండి, అంటే గరిటె పెట్టుకోకూడదు కదా, అందుకే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు మగ్గనిద్దామండి. కారం వేద్దాం, కరివేపాకు వేద్దాం, చింతపండు పులుసు చింతపండు నీళ్ళు వేసుకున్నాక ఇప్పుడు ప్లెయిన్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, పులుపు, ఉప్పు, మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి, మన కర్రీ రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసాము. మన చేపల పులుసులో ఒక ముక్క కూడా అది పాడవదండి, అంటే ఇరగదు. ఎందుకంటే మనం గరిటె పెట్టకూడదండి, ఒక్కొక్క ముక్క పీస్ లాగే ఉంటుంది. ఇలాగ చేపల పులుసు చేసుకోండి మీరు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వారికి అడిగి చూద్దాం ఎలా ఉందో చెప్తారు. చాలా బాగుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.